ప్రధాని మోడీకి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కూటమి నేతలు చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో ఐక్యంగా దృఢ సంకల్పంతో పనిచేసిన ఇండియా కూటమి నేతలను మల్లికార్జున ఖర్గే అభినందించారు. ప్రజా తీర్పు వ్యక్తిగతంగా మోడీకి రాజకీయ ఓటమి మాత్రమే కాకుండా నైతికపరమైన ఓటమి అని కూడా మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కూటమి పార్టీలకు పిలుపునిచ్చారు. మల్లికార్జున ఖర్గే ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా ఐక్యంగా పనిచేస్తాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పారు. The constituents of India bloc thank the people of India for the overwhelming support received by our alliance. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government, and this is our decision